హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి బచ్చలి కూరతో పప్పు చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీని మనము వేడివేడి రైస్లోకి కానివ్వండి, లేకపోతే చపాతీ పూరీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి వీడియో చూసేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక కుక్కర్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపించిన గ్లాస్తోని ఒక చిన్న గ్లాసు కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి బాగా కడిగేసేయండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చలి ఆకును వేసుకోవాలండి. ఈ బచ్చలి ఆకుని ఒకసారి వాటర్తోని బాగా వాష్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉన్న టొమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 5-6 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని ఈ కుక్కర్లో వేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. అలాగే దీంట్లోకి పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మనం ఇందాక పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కొంచెం చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఈ చిన్న గ్లాస్తోని కందిపప్పు వేసుకున్నాను కదా, ఇదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ని పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఉడికించుకోవాలండి. అంటే ఒక 3 నుంచి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన ఉన్న మూత తీసేసి చూసుకుందాము. ఇప్పుడు మనకి ఇక్కడ పప్పు మెత్తగా అయిపోయిందండి. మీరు ఇలా గరిటెతో కానీ లేకపోతే పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో మీరు పప్పునంతా కూడా మెత్తగా రుద్ది పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇక్కడ సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము పోపు పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక బాండీ పెట్టుకోండి. బాండీలో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనము ప్రతి దాంట్లోని వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఒకసారి ఇది బాగా కలిపేసిన తర్వాత దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న బచ్చలి కూరని దీంట్లోకి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కింద కామెంట్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.